వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. లోకేష్ బాబు ఎన్నికల శంఖారావం సభాస్థలాన్ని పర్యవేక్షించిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎన్నికల శంఖారావం సభలో భాగంగా ఈ నెల 12వ తేదీన నియోజకవర్గం జమ్మూ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలాన్ని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పరిశీలించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. వ్యవసాయ సలహా మండలి తీసుకునే నిర్ణయాలు జిల్లాలో రైతాంగానికి విస్తృత ప్రయోజనం కల్పించేవిగా ఉండాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత సమావేశానికి హాజరైన అధికారులను పేరు పేరున పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 70% ప్రజలు వ్యవసాయంపైన దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతు ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న అనుబంధ శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా పనిచేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆయా రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ తదితర శాఖల తాజా పరిస్థితులను, సిబ్బంది వివరాలు, ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నకిలీ లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లా నుంచి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై అడిగి తెలుసుకున్నారు. శాఖల వారీగా నిర్ణయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత విద్యుత్తు, స్మార్ట్ మీటర్లు, ఇన్పుట్ సబ్సిడీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు చెల్లింపుల గురించి అడిగి 2 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కోడబొమ్మాళి మండలంలోని చీపురు తోట గ్రామంలో రేషన్ డిపోని తనిఖీ నిర్వహించిన బి కాంతారావు. ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కోడబొమ్మాళి మండలంలోని చీపురు తోట గ్రామంలో రేషన్ డిపోని తనిఖీ చేసి కాటాన్ని పరిశీలించగా సరైన సమయానికి రెన్యువల్ చేయించుకోలేదని, అందువల్ల ఫైన్ వేయమని తూనికల శాఖలను ఆదేశించారు. మరియు స్టాక్ బోర్డు లేనందువల్ల మెమో ఇవ్వాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అలాగే అంగన్వాడీని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడబొమ్మాళి జడ్పీ హైస్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పప్పు తగిన మోతాదులో లేదని గ్రహించారు. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర సరఫరా శాఖకు ఆదేశించారు. ఫుడ్ కమిషన్ మెంబర్ మరియు అధికారులు దగ్గరుండి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం అమ్మఒడి, నాడు నేడు, విద్యా దీవెన, గోరుముద్ద, జగనన్న ఆనిముత్యాలు, జగనన్న విదేశీ విద్యా దీవెన లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, కావున విద్యార్థులు వారి అవకాశాలను వినియోగించుకుని మంచిగా చదువుకుని భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి ఆకాంక్షించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు గోపాలరావు, దామోదర్ రావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు కొలతల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండల అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి. ఎచ్చెర్ల మండల అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంశాల వారీగా పలు విషయాలను ఆయన చర్చించారు. రబీ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఆరుతడి పంటలకు మరియు పశువుల తాగునీటి కొరకు నారాయణపురం కుడికాలువ నుండి నీటి విడుదల చేయడం కొరకు తీర్మానించారు. క్రాప్ ఇన్సూరెన్స్ కొరకు పంట కోత ప్రయోగాల నివేదికలు తయారు చేసి సిపిఓకి పంపించడం కొరకు చర్చించారు. రానున్న రబీ సీజన్లో ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. నారాయణపురం సాగునీటి కాలు ద్వారా ఆయకట్టుకు నీరందించడం గురించి గత ఖరీఫ్ సీజన్లో తోటపాలెం, ధర్మవరం, ముద్దాడ, పొన్నాడ, కొత్తపేట, పొంగరాం, భగీరథపురం, బొంతలకోడూరు పంచాయతీల్లో పంట నష్టం జరిగినందున ఇన్సూరెన్స్ పథకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఎచ్చెర్ల మండలం తోటపాలెం ఎత్తిపోతల పథకం మంజూరుకు ప్రతిపాదనలు పంపుటకు తీర్మానించారు.
మండలం నందు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు లైన్స్ ఆధునీకరించుటకు నిర్ణయించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పశువులకు ఇన్సూరెన్స్ టీకాలు వేయించుట, పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయించుటకు తీర్మానించారు. ఈ సమావేశంలో మండల అడ్వైజరీ బోర్డు అధ్యక్షులు బొడ్డేపల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ యూత్ ప్రెసిడెంట్ కొత్తకోట సూర్యారావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రామ్మోహన్ రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ సురేష్ కుమార్, ఏపీఓ శోభారాణి, పశు వైద్యులు జి రమణ తదితరులు పాల్గొన్నారు. జేఆర్పురంలో తెలగ కులస్తుల కోసం పాదయాత్రకు సంఘీభావం తెలిపిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలనే నినాదంతో ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న పల్లంట వెంకట్రావుకి జేఆర్పురంలో పాదయాత్రకు హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తన సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తెలగ కులస్తుల యొక్క సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలగ సంఘ నాయకులు, తెలగ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న ఇచ్చాపురం పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 72 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒడిశా నుండి ఆంధ్రాకు రైలులో గంజాయిని తరలిస్తున్న ఉత్తరగౌడ, ఉషా భుయాన్, రంజు గుమాంగో, పింకీ అనే వారి నుండి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాడులు జరిపి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాకు వచ్చిన సమాచారం మేరకు మన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ 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 చిదంబరేశ్వర ఆలయం దగ్గర ఆ పక్కనే రావిశెట్టి కింద కొంతమంది ఆడవాళ్లు, మగవాళ్లు అక్కడ ఉన్నట్లు, వాళ్ళ పక్కన సూట్ కేసులు, బ్యాగులు ఉన్నట్లు, అది గంజాయికి సంబంధించిన వాళ్ళేమోనని అనుమానంతో మాకు అత్యంత విశ్వసనీయులైనటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఇమ్మీడియట్ గాను స్పందించి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు అయినటువంటి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వారి సిబ్బందిని రమ్మని కోరితే వారు స్పందించి ఎంఆర్ఓ గారు వచ్చారు. అదేవిధంగా వీఆర్ఓస్ తీసుకుని వచ్చారు. ఎస్ఐ గారు అందరూ కలిసి వెళ్లి అక్కడికి వెళ్లి వెరిఫై చేస్తే అక్కడ 4 సూట్ కేసులు, 4 బ్యాగులు ఉన్నాయి. అక్కడ 3 ఆడవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు, ముగ్గురు ఉన్నారు. అందులో 2 ఆడవాళ్లు, ఒక మగవాడు, ఒక చిన్న బేబీ 2 years ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది. వెళ్లి వెరిఫై చేసి వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. వెంటనే అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే 72 కేజీలు గంజాయి. అది ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్లి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పట్టుకుని వాటన్నిటి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి, ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. వీరికి సహాయం అందించిన 2 రైల్వే పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లుగా వీరిని ఇచ్చాపురం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు. అక్రమంగా గంజాయిని తరలించి విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జైలు దగ్గర వాళ్ళ హస్బెండ్ కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం అయ్యి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన ఇద్దరు కూడాను ఆలోచించి ఈ విధంగా మనం సహకరిస్తే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి అక్కడికి వెళ్లి చెప్తే అక్కడికి వెళ్తే మనకి 8,000 రూపాయలు ఇస్తారు. ఒకసారి ఒక ట్రిప్కి 8,000 వస్తుంది మనకి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకుని, ఈ 4 మాట్లాడుకుని వాళ్ళు పర్లాకిమిడిలో నుంచి బరంపురం వచ్చారు. బరంపురం లాడ్జీలో ఉన్నారు. బరంపురం లాడ్జీలో ఉండి అక్కడి నుంచి మెటీరియల్ ని ఈ ఏదైతే గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి 36 ప్యాకెట్లు, ఈచ్ 2 కేజెస్ 72 కేజీలు కూడాను అక్కడి నుంచి ఇక్కడి వరకు కారులో తీసుకుని వచ్చి మన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో దిగి ప్లాట్ఫామ్ మీద బ్యాగులు సూట్ కేసులో పెట్టి 4 బ్యాగులు 4 సూట్ కేసులు పెట్టి కోనార్క్ ఎక్స్ప్రెస్ కి వెళ్దామని టికెట్లు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న టైంలోనే వీళ్ళు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం, గంజాయి ఉన్నదని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని థ్రెటనింగ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని గంజాయి చేసుకోవడానికి వదిలేశారు, గంజాయి రవాణా చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళతో పాటు ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ యొక్క పాత్ర ఉంది అని
నిర్ధారించుకొని నేను నా దర్యాప్తులో వారి పాత్రని పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళని విచారించడం జరిగింది. విచారించిన అనంతరం వారు కూడా అడ్మిట్ అయ్యారు. ఇలా చేశామని అడ్మిట్ అయిన అనంతరం వారిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సమావేశంలో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ లక్షణ తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో గంజాయి అనేది మన సొసైటీలో విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని, వాళ్ళ యొక్క మేధస్సుని ఇది హరించి వేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం అనేది దానికి బేస్ అవ్వకూడదు, ఇక్కడి నుంచి రవాణా జరగకూడదు అనేటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ తోని విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎలాగైనా సరే రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన మీరందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.